హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మైసూర్లోని ఆక్వా వరల్డ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మేము అక్కడే మాట్లాడుకొని ఒక ఆటో వ్యాక్స్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అక్కడ వ్యాక్స్ మ్యూజియంలో అయితే అక్కడ కొన్ని కాంబో ప్యాక్స్ ఉన్నాయి. అక్కడ కూడా మిర్రర్ మేజ్, వెక్టర్ అని కొన్ని ఉన్నాయన్నమాట. వాటెక్స్ టన్నల్, విఆర్ గేమ్స్, బైక్ రైడ్స్ అని చిన్నపిల్లలకి చిన్నవి ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మేము వ్యాక్స్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. రేపు మైసూర్ మహారాజా కృష్ణరాజు స్టాచ్యూస్ ఫ్యాక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఒరిజినల్ ఫోర్త్ కింగ్ ఆఫ్ మైసూర్. ఇండియన్ ట్రైబల్ ఆదివాసి. Original instruments, not pairs. Indian Latin America. South Indian classical, Karnataka classical. North East Indian, Assam. Yeah, but Arabic Africans. ये अफ्रीकन से Keyboard drums. Last piece. అవి స్టార్టింగ్ వచ్చినట్టున్నా. వ్యాక్స్ మ్యూజియంకి నేనైతే వాయిస్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక గైడ్ అనే ఆవిడ చెప్తున్నారనమాట. అది ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇంక ఇదైతే ఎండింగ్. ఇలా యాంగ్రీ బర్డ్స్ అన్ని చిన్న పిల్లలకి అట్రాక్షన్గా పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే మిర్రర్ మేజ్కి అయితే వెళ్ళాము. మిర్రర్ మేజ్ కూడా చాలా పాపకి ఫస్ట్ టైం అండి మిర్రర్ మేజ్లోకి తను వెళ్ళడం అనమాట. సో చూడండి, దాన్ని పట్టుకో. స్టార్ట్.
ఏ వస్తున్నానా అవుట్ ఓవర్. మిర్రర్ మీద చాలా చిన్నగా ఉన్నట్టు అనిపించింది, వేస్ట్ అండి. నెక్స్ట్ వర్టెక్స్ టన్నల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అది అయితే ఏంటంటే సెంటర్ బ్రిడ్జ్లో పెట్టారు అండ్ సరౌండింగ్ ఒకటి రొటేట్ అవుతూ ఉంది. సో ఇంకా పాపతో కష్టంగా ఉందని చెప్పి ముందుగానే బయటకు వచ్చాము. వ్యాక్స్ మ్యూజియం మాకైతే అంత వర్త్ కాదేమో అనిపించింది, ఎందుకంటే దాని దగ్గర పర్ హెడ్కి 300 అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. సో అదైతే నాకు అంత వర్త్ కాదేమో అనిపించింది. నెక్స్ట్ అయితే అతను షాపింగ్ అని చెప్పి గవర్నమెంట్ అంట ఇది తీసుకొని వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఈ కింద క్లాతింగ్, పైనేమో మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ అనమాట ఇది. మొత్తం ప్రతి ఫ్రేము, ప్రతి ప్రొడక్ట్ కూడా ఇది మైసూర్ శాండిల్ తోటే చేసింది, శాండిల్ వుడ్తో చేసినవి. అండ్ ఇక్కడ సోప్స్ మనం వాడతాం కదా ఇంట్లో, అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్. అందులో ఇక్కడ మనకి ఒకటే ఫ్లేవర్ దొరుకుతుంది కదా, ఇక్కడైతే నాకు 2-3 ఫ్లేవర్స్ అయితే కనిపించాయి. లావెండర్, మిల్క్, అలా కొన్ని కనిపించాయి. లిల్లీ ఫ్లేవర్ అని. నేనైతే అందులో ఒక 3 తీసుకున్నాను. నాకు అన్నీ కూడా అందులో చాలా బాగా నచ్చాయి, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి గంధపు చెక్కలు అంటారు, తెలిసి గుర్తుందండి. సో అదనమాట. నేనైతే అందులో చిన్నది అడిగాను అనమాట. చిన్నదే 8-10 రూపీస్ ఉంది, అందులో కొంచెం పెద్దదైతే 2000 రూపీస్ అలా ఉందన్నమాట కాస్ట్. ఇవైతే కొంచెం నాకు చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. నెక్స్ట్ అయితే ఆయన మళ్ళీ ఇంకొక శారీ షాప్ తీసుకువెళ్తాను. ఇది కింగ్ అంట, క్వీన్ అని ఇంకొకటి ఉంది. సో అక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయని చెప్పారు. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ షాపింగ్ చూసుకొని మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.